హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. సో వైదిక్ న్యూమరాలజీ అని న్యూమరాలజీ అనేది లోషో గ్రిడ్ అంటారు. తర్వాత వైదిక్ న్యూమరాలజికల్ గ్రిడ్. ఆ విధంగా ఎన్ని గ్రిడ్లు ఉన్నప్పటికీ నంబర్స్ అన్నీ కూడా 9 నంబర్సే. సో ఆ 9 నంబర్స్ యొక్క ప్రభావం ఎంతో మంది పైన ఉంటూ ఆ నంబర్ గేమ్లో కొంతమందిని పైకి తీసుకెళ్తూ కొంతమందిని డౌన్ చేస్తున్నటువంటి ఎన్నో నంబర్లు ఉన్నాయి. సో మనం ఇక్కడ చూస్తున్నటువంటిది ఈరోజు నేను ముఖ్యంగా తీసుకురావాల్సినటువంటి వ్యక్తి, కోర్స్ అతని సినిమాలంటేనే అభిమానుల్లో పూనకాలు వస్తాయి. అందరూ కూడా అతన్ని ముద్దుగా బాలయ్య బాబు అంటారు. అదేనండి మన నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు ఏ పబ్లో చూసినా చివరి సాంగ్ జై బాలయ్య అనే స్లోగన్స్తోనే ముగుస్తుందని అందరికీ తెలుసు. మరి హాట్ టాపిక్ ఏంది, అసలు అతనికి ఏముంది, ఉందా, అతనికి ఏముంది చూద్దాం. అంటే ఆ దశ అనేది ఉందా, అంటే ఒక వ్యక్తి సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి దశలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు అఖండ టూ అనేది వస్తుంది కదా. మరి అఖండ టూ అనేది వచ్చినప్పుడు దానికి ఇదైనా అంటే సరైన దశలు మన బాలకృష్ణ గారికి ఉన్నాయా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ యొక్క బాలయ్య బాబు కావచ్చు, జై బాలయ్య కావచ్చు, ఏదైనా. సో బాలకృష్ణ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 10th జూన్ 1960. 10th జూన్ 1960 మనం అనుకున్నాం. అంటే జస్ట్ ఎప్పుడైతే ఇయర్లో కానీ ప్లస్ డేట్లో కానీ ఎక్కడైతే జీరో వస్తుందో ఆ జీరో వచ్చినప్పుడు కొంచెం మిస్ఫార్చ్యూన్ ఉంటుంది అనుకున్నాం. సో దట్ ఆ విధంగా తనకి లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగిన విషయాలు తెలుసు. కానీ అద్భుతమైనటువంటి గ్రిడ్ ఏంటంటే ఇతనికి ఎక్కడ కూడా ఇన్ఆస్పిషియస్ నంబర్స్ లేవండి. తన యొక్క బర్త్ నంబర్ 1లో ఉన్నాడు, డెత్ నంబర్ 5లో ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి కాంబినేషన్ అంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే ఒక బుధ దశ అనేది ఉంటుంది. ఆ బుధుడు కంప్లీట్గా గ్రిడ్లో ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. సో బాలయ్య బాబు కొంచెం ఆతృతగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇక్కడ శుక్రుడు డబుల్ డోస్ ఇచ్చాడు. శుక్రుడు డబుల్ డోస్ ఇవ్వడం వల్ల, అంటే 2 6 రావడం వల్ల బాలయ్య బాబు కొంచెం పడడం కానివ్వండి, లేకపోతే కొంచెం అంటే స్పీచ్లో కొంచెం ఆలోచిస్తూ మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ డైలాగ్స్ మాత్రం ఏ హీరో చెప్పకున్నటువంటి డైలాగ్స్ మన యొక్క బాలయ్య బాబు చెప్తాడనడానికి ఎలాంటి సందేహం లేదు. ఓకే, అదంతా కూడా ఒక విషయం అయినట్లయితే బాలయ్య బాబు గ్రిడ్లో 1, 5, 6 మాత్రమే ఉన్నాయండి. సో ఈ 1, 5, 6లో మనం అనుకున్నాం మన యొక్క సూర్యదశ ఉంటుంది. కోర్స్ అట్ ద సేమ్ టైం బుధ దశ ప్లస్ శుక్రదశ ఉంటాయి. సో మిగతా అసలు ఏం కూడా లేవు. సో లైఫ్ అంతా కూడా మంచి ప్లెయిన్గా. సో ఈ వాజ్ బర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఆర్ సిల్వర్ స్పూన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈజ్ వెరీ గుడ్ అండ్ లగ్జరియస్ పర్సనాలిటీ. 5, 6 కాంబినేషన్ అండ్ 1 అంటే ఇంకా ఏది లేదు. ఇంకా లైఫ్ అలా స్మూత్గా వెళ్ళిపోతున్నటువంటి సంఘటన. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక అంటే డేట్లో జీరో రావడం, తర్వాత ఇయర్లో జీరో రావడం అనేది కొంచెం మిస్ఫార్చ్యూన్ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగినటువంటి విషయాలు ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ అఖండ మూవీ అంటే అఖండ 2 అనేది సక్సెస్ అవుతుంది అని నేను చెప్తున్నాను. ఎందుకు అవుతుంది అని చూద్దాం. అందుకే అన్నాను. అంటే అసలు బాలయ్య బాబుకి ఉందా? ఆ టైటిల్ చూసేసరికి చాలామంది అభిమానులు అరే ఏంట్రా వీడు ఉందా అని అంటున్నాడు. అదేనండి. ఇప్పుడు బాలయ్య బాబుకి ఆ యొక్క సక్సెస్ వచ్చేటువంటి దశ ఉందా అని చెప్పడానికి టైటిల్ అలా బాలయ్య బాబుకి ఉందా అని పెట్టడం జరిగింది. కాబట్టి అభిమానులు ఎవరు కూడా వేరే విధంగా భావించకుండా దాన్ని పాజిటివ్‌గా తీసుకోగలరని మనవి చేస్తున్నాను. సో 1, 5 కాంబినేషన్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కాబట్టి బాలయ్య గారికి ఎలాంటి ఢోకా లేదు. కానీ రాజకీయాల్లో ఎదగకపోవడానికి కారణం ఏంటంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావాలంటే ఎవరుండాలి? సాటర్న్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. ప్లస్ రాహు యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. కేతు యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. అంటే ఈ యొక్క ఇన్‌ఫ్లూయెన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయాల్లో రాణించడానికి అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య బాబుకి ఎంత అవకాశాలు వచ్చినప్పటికీ అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం ఏందంటే, తనకి అసలు రాజకీయాలకు సంబంధించినటువంటి ఎలాంటి నంబర్స్ లేకపోవడం. కాబట్టి అతను సినిమాలో సో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. సినిమాకి రావాలంటే 6 ఉండాలి, 5 ఉండాలని చెప్పేసి అనుకున్నాం. సో ఈ బాలకృష్ణలో చూసినట్లయితే బాలకృష్ణలో 8 ఉన్నది యాక్చువల్‌గా. అతని యొక్క 8 అనేది హార్డ్ వర్క్‌కి, తర్వాత స్ట్రగుల్‌కి నిదర్శనం కాబట్టి, సినిమా ఇండస్ట్రీ అయినా గానీ, రాజకీయాలైనా గానీ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి బాలకృష్ణలో 8 రావడం జరిగింది. సో టోటల్ నందమూరి బాలకృష్ణ అని తీసుకుంటే 28 అంటే 1 వస్తుందది. అంటే తన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కు సరైనటువంటి నంబరు నందమూరి బాలకృష్ణలో ఉంది. ఓన్లీ బాలకృష్ణ అంటే 8 వస్తుంది కాబట్టి, ఈ విధంగా కొన్ని కాంబినేషన్స్ అనేటివి అంటే అఫ్‌కోర్స్ ఫార్చునేట్‌గా అతనికి సెట్ అయినట్టుగా అనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇవి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్ అని మనం చెప్పొచ్చు. అయితే 2025 ఎలా ఉంది చూద్దామండి మనం.
2025 తీసుకున్నట్లయితే ఇతనికి బుధ దశ నడుస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ అంతా కూడా బుధ దశలో ఉన్నాడు. అంటే బుధ దశ అంటే డబ్బులు చాలా ఇస్తాడు, సక్సెస్ ఇస్తాడు. ఎలాంటి ఫిల్మ్ తీసినా గానీ సూపర్ హిట్ అయిపోయి కాసుల వర్షం కురిసే అవకాశాలు 100% ఉన్నాయండి. సో, 2025లో ఈ యొక్క 2025లో రిలీజ్ అయ్యేటువంటి 'అఖండ 2' తప్పకుండా 'అఖండా'ని మించినటువంటి కలెక్షన్స్ సూపర్ హిట్ అవుతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే బోయపాటి శ్రీనుకు కూడా శుక్రదశ నడుస్తుంది. బోయపాటి శ్రీనుకి కూడా ఈ ఇయర్ అంతా కూడా శుక్రదశ నడుస్తుంది. సో, శుక్రదశ నడవడం వల్ల ఏముంది, ఆఫ్‌కోర్స్ శుక్రదశ అంటే తెలుసు కదా మీకు, డబ్బు, అబండెన్స్, లక్ అవన్నీ కూడా ఇస్తాడు. సో, బోయపాటి శ్రీనుకు శుక్రదశ నడుస్తుంది. బాలయ్య బాబుకి తర్వాత బుధ దశ నడుస్తుంది కాబట్టి 100% దెర్ ఈస్ నో డౌట్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ హిట్. సో, అది. సో, తర్వాత ఇయర్స్ చూద్దాం ఒకసారి. సో, తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా యావరేజ్‌గా ఉంటుందండి. 26లో యావరేజ్‌గా ఉంటుంది. ఇట్ ఇస్ టోటల్లీ ఎమోషనల్ ఇయర్. సో, దట్ ఈస్ చంద్రదశ. ఎక్కడైనా ఎమోషనల్‌గా అవుట్ బస్ట్ కావడం గానీ, జనరల్‌గా మన బాలయ్య బాబు అక్కడక్కడ అవుట్ బస్ట్ అవుతుంటాడు. సో, ఏదైనా సంఘటన జరగొచ్చు ఆ విధంగా నెక్స్ట్ ఇయర్. తర్వాత 2027 మళ్ళీ సూపర్ హిట్స్ అండి. ఆ ఇయర్‌లో ఎన్ని సినిమాలైనా తీయొచ్చు. అక్కడ మళ్ళీ సూర్యుడు తన యొక్క గ్రిడ్‌లోకొచ్చాడు. సో, 'వన్ అండ్ వన్'. సో, డెఫినిట్‌గా సూపర్ హిట్ సినిమా ఉంటుందది. 2027లో తీసేది కూడా. కానీ ఇతను జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇయర్ ఏందంటే 2028లో జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా డిటాచ్‌మెంట్స్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఇక్కడ కేతు దశ అంటే కేతు వస్తున్నాడు. ఆ యొక్క 2028లో కేతు దశ నడుస్తుంది కాబట్టి కేతు తన యొక్క గ్రిడ్‌లోకొస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. స్పిరిచ్యువల్‌గా ఎలాగో ఉంటాడు కాబట్టి స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ చేసుకుంటూ స్పిరిచ్యువల్‌గా ఎదిగితే ఆ యొక్క ఇయర్‌ని పాస్ ఆన్ కావచ్చు. తర్వాత 29లో మళ్ళీ సూర్యదశ వచ్చిందండి. సో, దట్ ఇయర్ మళ్ళీ సూపర్ హిట్సే ఇక్కడ కూడా. సో, 2029 కూడా చానా బాగుంటుంది లైఫ్ అంతా కూడా. బట్ 28 మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కేతు దశ వచ్చింది. మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్లయితే 2030లో మళ్ళీ ఇక్కడ గురు దశ బానే ఉంటుంది. ఓకే. సూపర్. సో, ఏదైనా సినిమాలు తీసినప్పటికీ లేకుంటే ఏదైనా వర్క్ చేసినా కూడా ముందుకెళ్తుంది. మళ్ళీ 31లో ఎమోషనల్ వచ్చిందండి. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 31లో ఎమోషనల్ ఇయర్ వచ్చింది. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగే అవకాశాలుంటాయి. తర్వాత లేకపోతే ఎమోషనల్‌గా అవుట్ బస్ట్ అయ్యి, ఎమోషనల్ అప్‌సెట్స్ అయ్యే అవకాశాలు కూడా బాలయ్య బాబు కూడా ఉంటాయి. సో, గ్రహాలనేటివి సామాన్యుడికైనా, అసామాన్యుడికైనా, హీరోకైనా, జీరోకైనా ఎవరికైనా సేమ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి బాలయ్య బాబుకు కూడా ఎమోషనల్ అప్‌సెట్స్ అనేటివి 2031లో ఉండే అవకాశాలున్నాయి. సో, ఇంకా 32లో శుక్ర దశ వచ్చిందండి 32లో. సో, ఎనీ సినిమా గాని కాసుల వర్షమే ఇంక. తన యొక్క తన యొక్క ఈ ఇన్నింగ్స్‌లో అంతా గూడా, ఈ నెక్స్ట్ రాబోయే ఇన్నింగ్స్‌లో అంతా గూడా కాసుల వర్షమే కురుస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఆ శుక్రదశ తర్వాత మళ్ళీ సూర్యుడి యొక్క దశ వచ్చింది. సో థాట్ మళ్ళీ ఇతను ఈస్ గోయింగ్ టు గెట్ 33 మ్యాజిక్ నంబర్ అనుకున్నాం. సో థాట్ మళ్ళీ సినిమా గూడా సూపర్ హిట్ అవుతుందక్కడ. సో, బట్ ఇతను చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇయర్స్ 34, 35. సో, ఓన్లీ 35 వరకే 10 ఇయర్స్ మాత్రమే ఇస్తున్నాను కాబట్టి 34లో రాహు దశ వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా 35లో కేతు దశ వచ్చింది. ఈ రాహుకేతులు ఇమ్మీడియేట్‌గా వస్తున్నారు కాబట్టి ఆరోగ్య భంగం కావచ్చు, ఇంకేదైనా సంఘటనలు కూడా జరగొచ్చు. సో, కాబట్టి బాలకృష్ణ గారు ఈ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. సో, ఈ విధంగా ఆహ్, ఈ 10 దశలు కూడా తన యొక్క లైఫ్‌లో ఉంటున్నాయి. సో, డెఫినిట్‌గా ఈ వీడియో చూస్తున్నటువంటి బాలకృష్ణ అభిమానులు కావచ్చు గానీ, ఇంకెవరైనా గానీ, సో, పాజిటివ్‌గా ఉండండి. తప్పకుండా 'అఖండ 2' ఈస్ గోయింగ్ టు బి సూపర్ హిట్. 'అఖండ 1'కు వచ్చిన కలెక్షన్స్ కంటే కూడా అద్భుతమైన కలెక్షన్స్ ఈ యొక్క 'అఖండ 2'కు రాబోతున్నాయి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, బాలకృష్ణ గారికి బుధ దశ ఈ ఇయర్‌లో ఉంది. అదేవిధంగా బోయపాటి శ్రీను గారికి శుక్రదశ ఉంది. సో, దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్, సినిమా ఈస్ గోయింగ్ టు బి హిట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దయచేసి షేర్ చేయండి. తప్పకుండా మీరు గూడా తెలుసుకోవాలనుకుంటే నా యొక్క నంబర్ 9573628649. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.